మగవారికి ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి వచ్చినప్పుడు ఎటువంటి టెస్ట్ అనేది చేస్తాము అండ్ ఆ టెస్ట్ రిపోర్టింగ్ బట్టి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో ఫర్టిలిటీ గురించి అనేది ట్రీట్మెంట్స్కి వెళ్ళినప్పుడు ఆర్ మీరు ప్రయత్నిస్తున్నప్పుడు, న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు అసలు మీ టెస్ట్ అనేది ఎలా ఉంది అంటే మీ కౌంట్, మొటిలిటీ ఇవి ఎలా ఉన్నాయి అనేది చూసుకోవడానికి ఒక బేసిక్ టెస్ట్ అనేది చేయించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేంటి అంటే సెమెన్ అనాలిసిస్ టెస్ట్, అంటే వీర్యకణాల పరీక్ష. ఈ టెస్ట్కి అనేది ఇచ్చినప్పుడు బేసికల్గా ఈ టెస్ట్లో మనము చూడాల్సిన ఫ్యాక్టర్స్ 3 ఇంపార్టెంట్ అనేవి ఉంటాయి. అది వచ్చేసి ఫస్ట్ మీ కౌంట్ ఎంత ఉంది, అంటే ఒక ఎంఎల్లో మీరు ఇచ్చిన క్వాంటిటీలో 1 ఎంఎల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి ఉన్నాయి, ఈ కౌంట్ అనేది తీసుకుంటాం. దాన్ని కాన్సన్ట్రేషన్ అంటాము. తర్వాత వచ్చేసి కదలికలు, మొటిలిటీ అంటాం, యాక్టివ్ మొటిలిటీ. యాక్టివ్ అంటే వేగంగా ఏవైతే వీర్యకణాలు ముందుకనేది వెళ్తున్నాయో మూమెంట్ ఫ్రంట్ సైడ్ ఉండాలి, అంటే స్ట్రెయిట్గా అలా వెళ్తున్నప్పుడు దాన్ని యాక్టివ్ మొటిలిటీ అని అంటాం. ఇలాంటి మొటిలిటీ ఉన్న స్పర్మ్స్ అనేవి ఎంత పర్సంటేజ్ అనేవి ఉన్నాయి, అంటే 100లో ఎన్ని స్పర్మ్స్ ఫాస్ట్గా వెళ్తున్నాయి అనేది చూస్తాము. తర్వాత వచ్చేసి నార్మల్ ఫార్మ్స్, 100లో ఎన్ని స్పర్మ్స్ అనేవి కరెక్ట్ స్ట్రక్చర్ అనేది ఉంది, దానికి హెడ్, నెక్, టెయిల్ ఉంటాయి. సో ఇలా ప్రాపర్గా దాని స్ట్రక్చర్ ఉందా లేదా, లేకపోతే ఏమైనా ఆల్టర్డ్ స్ట్రక్చర్ ఉందా అనేది చూడాలి. దాన్నే మార్ఫాలజీ అని అంటాం. అకార్డింగ్ టు WHO క్రైటీరియా, దాని ప్రకారము మనకి ఒక 1 ఎంఎల్లో అట్లీస్ట్ 15 మిలియన్ అయినా కానీ నార్మల్గా ఉండాలి. మొటిలిటీ వచ్చేసి 32% అయినా కానీ ఉండాలి. తర్వాత నార్మల్ ఫార్మ్స్, మార్ఫాలజీకి వచ్చేసి అట్లీస్ట్ 4 అయినా కానీ నార్మల్గా ఉండాలి. సో ఇలా ఉన్నాయి అంటే మీ సెమెన్ అనాలిసిస్ అనేది కరెక్ట్గా ఉంది. దీనికన్నా ఎంత ఎక్కువగా ఉన్నా కానీ అది నార్మల్ అన్నట్టే, అండ్ దీనికన్నా తక్కువ ఉంది అంటేనే మనకి సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లం ఉంది అని అర్థం. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మీరు సెమెన్ అనాలిసిస్ ఫస్ట్ టైం చేయించుకుంటున్నారు, ఇప్పటి వరకు ఎప్పుడూ చేయించుకోలేదు, దాంట్లో మీ కౌంట్ అనేది కొంచెం తక్కువగా వచ్చింది అన్నప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా ప్రాబ్లం ఉంది అని అర్థం చేసుకోవాలా, లేకపోతే ఇంకేమైనా మనం ఆగి చూడొచ్చా అంటే డెఫినెట్గా ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ టెస్ట్ అనేది రిపీట్ చేయాలి. అట్లీస్ట్ 1 మంత్ డ్యూరేషన్ అయినా కానీ మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి. ఈ మధ్యలో మీరు కొన్ని యాంటీబయోటిక్, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనేది వాడుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే సెమెన్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే కూడా మీ కౌంట్లో డిఫరెన్సెస్ అనేవి కనపడతాయి. సో అలాగేమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవడానికే ఈ మెడిసిన్ అనేది వాడతాం. ఇన్ కేస్ ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంది అంటే మీ సెమెన్ ఇచ్చినప్పుడు కొంచెం పస్సల్స్ అనేవి ఎక్కువగా కనపడతాయి. అలాంటప్పుడు మనం ఒకటి ఏం చేయొచ్చు అంటే మీ సెమెన్ అనేది కల్చర్కి పంపించవచ్చు. కల్చర్కి పంపించి దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది చూడాలి. చూసినప్పుడు ఉన్నాయంటే అకార్డింగ్లీ యాంటీబయోటిక్స్ అనేది వాడాలి. తర్వాత వచ్చేసి కొన్నిసార్లు కలెక్షన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కొన్నిసార్లు గ్యాప్ అనేది ప్రాపర్గా ఉండకపోవచ్చు. ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఇంకోసారి సెమెన్ అనాలిసిస్ రిపీట్ చేయాలి. అప్పటికి కూడా ఒకవేళ తక్కువగానే ఉంది అంటే ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఫర్దర్ ఎవాల్యుయేషన్ అంటే ఏం చేయాలి? మీరు ఒక స్క్రోటల్ స్కాన్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. అంటే లోకల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, వారికోసీల్ ఏమన్నా ఉందా, ఇలాంటివి రూల్ అవుట్ చేయడానికి. వారికోసీల్ అంటే మన బాడీలో ఉండే బ్లడ్ వెజల్స్ ఈవెన్ మీ స్క్రోటం దగ్గర కూడా ఉంటాయి. అక్కడ ఆ బ్లడ్ వెజల్స్ ఏమైనా వాపు వచ్చాయా, వాపు వచ్చింది అంటే దాని నుంచి బ్లడ్ ఫ్లో ఎక్కువగా వెళ్తుంది. సో అలాంటప్పుడు లోపల సెమెన్ పైన ప్రొడక్షన్ పైన ఇబ్బందులు అనేవి ఫేస్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి హార్మోనల్ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేయాలి. అంటే మీ బాడీలో హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఆ కారణం వల్ల మీకు ఈ కౌంట్ అనేది ప్రాబ్లం అవుతుందా అనేది చూడాలి. దీంట్లో హార్మోనల్ ప్రొఫైల్ ఏం చేస్తామంటే FSH, LH, తర్వాత ఈ ఈస్ట్రాడియోల్, నెక్స్ట్ వచ్చేసి ప్రోలాక్టిన్, టెస్టోస్టిరోన్, థైరాయిడ్ ప్రొఫైల్, ఇలాంటివి టెస్ట్లన్నీ చేస్తామన్నమాట. ఏ రీజన్ వల్ల మీ కౌంట్ అనేది తగ్గింది అనేది చూడడానికి. తర్వాత వచ్చేసి హార్మోనల్ ఇష్యూస్ అయితే ఏమన్నా కానీ ఇంజెక్షన్స్ ద్వారా కరెక్షన్స్ అనేవి అవుతాయి. ఒకవేళ అటువంటి ఇష్యూస్ ఏమీ లేవు అండ్ బట్ స్టిల్ మీకు కౌంట్ తక్కువగానే ఉంది అంటే
ఎటువంటి ట్రీట్మెంట్ అనేది వెళ్ళాలి, ఐయుఐకి ఏమన్నా వెళ్ళగలరా లేకపోతే ఐవీఎఫ్ అవసరం పడుతుందా అనేది చూడాలి. ఇప్పుడు ఐయుఐకి వెళ్ళాలి అంటే మీ కౌంట్ అనేది అట్లీస్ట్ 10 మిలియన్ పైన ఉండాలి. తర్వాత వచ్చేసి మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐయుఐలో మనము శాంపిల్ ప్రాసెస్ చేసి యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎగ్ వరకు అదే స్పర్మ్ ట్రావెల్ చేస్తూ వెళ్ళాలి. దానికే మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు మీ మొటిలిటీ కూడా 25% పైనే ఉండాలి ఈవెన్ ఐయుఐ చేయాలన్నా కానీ. తర్వాత నార్మల్ ఫార్మ్స్ యాజ్ యూజువల్ 4% అనేది ఉండాలి. ఒకవేళ ఈ క్రైటీరియా కన్నా మీకు ఇంకా తక్కువగా ఉంది, కౌంట్ అనేది 5 to 10 మిలియనే ఉంది, ఆర్ఎల్స్ 2-3 మిలియన్ ఉంది, ఇలా ఉంది అన్నప్పుడు మీరు కంపల్సరీగా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఒకవేళ కొందరికి ఏమవుతుంది అంటే కౌంట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది, 50 మిలియన్ 100 మిలియన్ ఉంటుంది, కానీ మొటిలిటీ అనేది 10% ఆర్ 5% ఆర్ కంప్లీట్లీ జీరో అనేది ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి కంపల్సరీగా ఎంత కౌంట్ అనేది బాగున్నా కానీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఐవీఎఫ్లో కూడా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇక్సీ అనేది చేస్తాం. మొటిలిటీ ఇష్యూస్ అనేవి ఉన్నప్పుడు స్పర్మ్ వెళ్ళి ఎగ్తోని కలవదు. అలాంటప్పుడు మనమే మాన్యువల్గా స్పర్మ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. ఆ ప్రొసీజర్నే ఇక్సీ అంటాము. సో దానికి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇలా మీ కౌంట్ అండ్ మొటిలిటీ మార్ఫాలజీ పట్టి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది అనేది ఈ చిన్న సెమెన్ అనాలిసిస్ టెస్ట్లో మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మీ ఫర్దర్ ప్లాన్ అనేది డిసైడ్ అవుతుంది. సో మీరు సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏం బాధపడాల్సిన అవసరం అనేది లేదు, మాకు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనేది. ఆల్మోస్ట్ 90-95% ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేవి కూడా డెఫినెట్లీ ఉన్నాయండి. ఆ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తోని మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది హయ్యర్ సైడ్ ఉంటుంది. థ్యాంక్ యూ.